దావుద్ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు నా ప్రోగ్రాంను బాగా ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఈ ప్రోగ్రాంలో మీ డౌట్స్ కానీ, మీ వ్యూస్ కానీ, కామెంట్స్ కానీ, నా కామెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు మనం ఆగస్టు నెలలో ఉన్నాం. ఆగస్టు నెలలో పుట్టిన వారికి ఏంటంటే జనరల్గా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము, మంత్ ప్రకారము, ఇయర్ ప్రకారం కూడా వాళ్ళ జాతకంలో చాలా తేడాలు వస్తాయి. అన్నిటికీ మించి నేను చాలాసార్లు పెట్టానని చెప్పాను కదా, నేమ్ నెంబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా న్యూమరాలజీ ప్రకారంగా, జ్యోతిష్య ప్రకారంగా అంటే నక్షత్ర ప్రకారంగా పేరు పెట్టుకుంటే ఆ అబ్బాయి జీవితంలో చాలా ఉన్నత స్థితికి పొందే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేమ్ చక్కగా పెట్టుకుంటే మంచి క్యారెక్టర్ ఏర్పడుతుంది. క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఆ అబ్బాయిలో కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. పెద్దయినాక కాన్ఫిడెంట్గా ఉన్నవాడు జీవితంలో ఏమైనా చేయగలడు. ఆయన చేసే పనిలో కన్సిస్టెన్సీ ఏర్పడుతుంది. అలా మంచి నేమ్ పెట్టుకోవటం చాలా మంచిది. ఇప్పుడు జనరల్గా ఒక్కొక్క నెలలో కానీ, ఒక్కొక్క సంవత్సరంలో కానీ పుట్టిన వారి కొన్ని కామన్ క్యారెక్టర్స్ ఉంటాయి. మనకి ఇంగ్లీష్ మానం ప్రకారంగా ఒక్కొక్క 12 నెలలుగా చేశారు. 12 నెలల్లో ఒక్కొక్క నెలలో పుడితే ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఆగస్టు నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు. ఆగస్ట్ అనేది 8వ నెల. 8 అంటే ఇప్పుడు 8 రాస్తూ ఉంటే ఎప్పుడూ అనంతమైనది, చాలా బాగా పైకి వస్తుంది. 8 ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్. అన్ని నెంబర్లు అంటే 1 నుంచి 9 వరకు అన్నీ కింద ఎండ్ అవుతాయి. ఒక్క 8 మాత్రమే పైన ఎండ్ అవుతుంది. అంటే జీవితంలో 35 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరైనా ఆగస్టులో పుట్టిన 8వ తారీఖు పుట్టిన 35 ఇయర్స్ నుంచి పైకి వెళ్తారు. అప్పుడు కొంతవరకు 35 ఇయర్స్ వరకు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన 35, 40 దాటిన తర్వాత అకస్మాత్తుగా చాలా నేము ఫేము ఒక చిరస్థాయి లెవెల్కి, అంటే ఈ ఆంధ్రదేశం ఉన్నంత వరకు రాజశేఖర్ రెడ్డి గారి నేమ్ ఉంటుంది. అలాగే 8వ నెంబర్ చాలా పవర్ఫుల్. ఆగస్ట్ అంటేనే దీనికి న్యూమరాలజీ ప్రకారంగా 23 నెంబర్ వస్తుంది. ఈ ఆగస్టులో పుట్టిన వాళ్ళు 23 అంటే 5 నెంబర్లో పేరు పెట్టుకోవటం చాలా మంచిది. 8కి 5కి చాలా క్లోజ్నెస్ ఉంటుంది. 8 అంటే శని భగవానుడు, 5 అంటే బుధుడు శని ఫ్రెండ్స్. అందువల్ల మనకి జనరల్గా కూడా నేమ్ నెంబర్లో డేట్ ఆఫ్ బర్త్ కనుక బర్త్ నెంబర్ కానీ డెస్టినీ నెంబర్ కానీ 8 వస్తే దానికి 5 నెంబర్లో పేరు పెడతాం. అలాగే ఇంకొక ఇది చాల్డియన్ సిస్టమ్. 2 సిస్టముల్లో చూడాలి. నేను నా బుక్లో కూడా మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్లో కూడా 2 సిస్టములు నేను సమగ్రంగా 440 పేజీలతో బుక్ రాశాను. దీంట్లో న్యూమరాలజీ గురించి క్షుణ్ణంగా రాశాను. దీంట్లో కూడా చాల్డియన్, పైథాగరస్ 2 సిస్టములు రాయాలని చెప్పాను. రెండిట్లోనూ చూడాలి, వెరిఫై చేయాలి. అందరూ ఒకటి చాల్డియన్ సిస్టమే చూస్తారు. నో, మీకు పైథాగరస్ సిస్టమ్ కూడా చాలా చాలా పవర్ఫుల్, చాలా బాగా ఉంటుంది. నేను నమ్ముతాను పైథాగరస్ సిస్టమ్ చాలా బాగా ఉంటుంది. ఈ బుక్ పొందాలి అనుకునేటైతే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీ బుక్ని, మీ అడ్రస్ కనుక వాట్సాప్ ద్వారా పంపిస్తే మేము బుక్ పంపించడం జరుగుతుంది. ఈ ఆగస్ట్ అనేది ఇంకొక సిస్టంలో 17. ఈ నెల 8, 17 అంటే 1 + 7 8. ఈ 8కి 8 వస్తుంది. మీరు ఎవరినైనా చూడండి, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే ఆటోమేటిక్గా ఆ డేట్ ఆఫ్ బర్త్లోనే నేమ్ వస్తుంది. దానికి ఇంకొంచెం రెక్టిఫికేషన్ చూసుకొని దానికి ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కటి మంచి క్యారెక్టరు, మంచి కాన్ఫిడెన్స్. నేను చాలామందిని చూశాను, పెద్ద పెద్ద పోస్టులు ఉన్నవాళ్ళు కూడా చాలా క్యారెక్టర్ ఉండదు, కొంచెం భయపడుతూ ఉంటారు, వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండదు. ఇవన్నీ చేయగలిగితే చాలా బాగా ఉంటుంది. అందువల్ల ఆగస్టులో పుట్టిన వాళ్ళకి ఒక నేమ్ నెంబర్లో 23, ఆగస్టుకి ఒక 23, ఒక సిస్టంలో 17. అంటే ఈ ఆగస్టులో పుట్టిన వాళ్ళకి 5 నెంబర్లో కానీ 8 నెంబర్లో కానీ పేరు పెడితే చాలా బాగా ఉంటుంది. వీళ్ళకి ముఖ్యంగా చిన్నతనంలో
కొంచెం కష్టాలు ఉంటాయి ఆగస్టు పుట్టిన. ఈ ఆగస్టు అనేది జ్యోతిష్య ప్రకారంగా అప్ టు ఆగస్టు 15 వరకు కర్కాటక రాశి వస్తుంది. ఏది ఇంగ్లీష్ ప్రకారం, సూర్యమానం ప్రకారం. తర్వాత ఆగస్టు 15 నుంచి సింహరాశి వస్తుంది. అంటే ఇక్కడ ఆగస్టులో పుట్టిన వాళ్ళు 2 భాగాలుగా విభజించాలి. ఒకటి కర్కాటక రాశి అప్ టు 15th, ఆ తర్వాత సింహరాశి. అక్టోబర్ 15th తర్వాత పుట్టిన వారికి చాలా ధైర్య సాహసాలు, కమాండ్ చేయటం, లీడర్షిప్ క్వాలిటీస్. ఎందుకంటే సింహరాశికి అధిపతి అయిన సూర్యభగవానుడు సింహరాశిలోనే ఉండటం వల్ల చాలా శక్తి వస్తుంది. వాళ్ళే చాలా లీడర్లుగా ఉంటారు, చాలా పవర్ఫుల్గా ఉంటారు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. దేన్ని వేరే మోసాలు ఇలాంటివి ఉంటాయి, వీటిని ఎవరిని తట్టుకోలేరు. వాళ్ళు మోసం చేసే వాళ్ళని చాలా దూరంగా పెడతారు, కానీ వాళ్ళు ఎక్కువగా మోసపోతూ ఉంటారు. అది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళకి చూసి చూడనట్టుకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోతే పోయిందని అనుకుంటారు. వాళ్ళని మోసం చేస్తున్నా కూడా అవతల వాళ్ళని ఏమి ఇచ్చేయరు. వాళ్ళు అందరూ ఈ 8 ఆగస్టులో పుట్టిన వాళ్ళని చాలామంది వాడుకుంటూ ఉంటారు. వీరికి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. సింహరాశి కాబట్టి, సింహరాశిలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. దే ఆర్ వెరీ ఎనర్జెటిక్, లైక్ లైన్. సింహంలాగా ఉంటారు, చాలా బాగా పనిచేస్తారు. వాళ్ళు సొంతగా జీవితంలో బాగా పైకి వస్తారు. జీవితంలో చాలా కష్టపడి పైకి వస్తారు. మనకి ఎగ్జాంపుల్ ఈ నెలలో పుట్టిన 22 ఆగస్టులో పుట్టిన చిరంజీవి గారు, వాళ్ళ ఫాదర్ చిన్న జాబ్ బాపట్లో చేసేవాళ్ళు. ఆ తర్వాత బాపట్ల కాలేజ్ స్కూల్లో చదువుకున్న అలా సొంతగా కష్టపడి జీవితంలో ఆయన ఒక రోల్ మోడల్గా అయ్యారు. వీళ్ళు చాలామందికి హెల్ప్ చేస్తారని చెప్పాను. ఆయన దగ్గర కూడా చాలామంది లబ్ధి పొందుతూ ఉంటారు. వాళ్ళని కొంతమంది మోసం చేస్తుంటారు. మోసం చేసినా కూడా వీళ్ళు హెల్ప్ చేసే గుణాన్ని మాత్రం మర్చిపోరు. అలాగే మదర్ తెరీసా కూడా చాలా చిన్న జీవితంలో నుంచి చాలా బాగా వచ్చి ప్రజలకి చాలామందికి ఉపయోగపడ్డారు, చాలామందికి సహాయపడ్డారు. అలా ఈ 8వ నెంబర్ ఆగస్టులో పుట్టిన వాళ్ళకి చాలా ధైర్య సాహసాలు ఉంటాయి. ఆ తర్వాత వీరు హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు జీవితంలో. రాజశేఖర్ రెడ్డి గారు కానీ, చిరంజీవి గారు, రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ కూడా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. శ్రీదేవి గారు కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక 35 years తర్వాత పెద్ద స్టార్ అయింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఆయన గారు కూడా. తర్వాత ఇంకొక రకంగా నాగార్జున గారు ఏం కష్టపడలేదు, బట్ ఆయనకి ఇది బ్రేక్ రావటం మాత్రం 35 years తర్వాతే చాలా బాగా బ్రేక్ వచ్చింది. మహేష్ బాబు గారు కూడా ఆగస్టులోనే పుట్టారు. మహేష్ బాబు గారు కూడా ఏం కష్టపడలేదు, కానీ బట్ కొంతమంది ఫ్యామిలీ, తాత, తండ్రి ఇలాంటి వాళ్ళ వల్ల కూడా కొంత వస్తుంది. ఏది ఏమైనా ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు ఒక రోల్ మోడల్గా ఉండి 35-40 years తర్వాత జీవితంలో చాలా బాగా పైకి వస్తారు. దే ఆర్ వెరీ కాంపిటెంట్ పర్సనాలిటీ అనుకోవచ్చు. చాలా ధైర్యం, చాలా ఇదిగా ఉంటుంది. వెరీ ప్రొటెక్టివ్గా ఉంటారు, పొసెసివ్గా కూడా ఉంటారు, చాలామందికి హెల్ప్ చేస్తారు. కీరో అనే మహానుభావుడు ఆగస్టులో పుట్టిన వాళ్ళని చాలామంది వాడుకొని వదిలేస్తారు, వీళ్ళని ఎప్పుడు వాడుకుంటూనే ఉంటారని కీరో అనే మహానుభావుడు బుక్లో రాస్తాడు. వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఒక 4-5 years తర్వాత వీళ్ళు ప్లేస్ కానీ ఇల్లు కానీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడండి మీరు, ఈ ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళు పెళ్ళైన తర్వాత 4-5 yearsకి స్థానం మారతారు. ఈ ఆగస్టులో పుట్టిన వాళ్ళ తల్లి చాలా మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంటుంది. ఆమె మాటే ఇంట్లో అంతా చెల్లుతుంది. ఆమె చాలా బాగా ఇంటిని చక్కదిద్దే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా అమ్మ మాటే జనరల్గా అందరూ వింటూ ఉంటారు ఆగస్టులో పుట్టిన వాళ్ళు. ఇలా ఈ ఆగస్టులో పుట్టిన వాళ్ళకి మంచి నేము పెట్టు. ఎందుకంటే ఆగస్టు 8 యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 8 అంటే చాలామంది భయపడతారు. నో, శని ఈజ్ వెరీ పవర్ఫుల్. న్యాయదేవత, వీళ్ళు చాలా న్యాయంగా ఉంటారు. ధర్మదేవత, వీళ్ళు ధర్మం చెప్తే న్యాయదేవత చెప్పినట్టుగా ఉంటుంది. ఈ ఆగస్టులో పుట్టిన వాళ్ళు లాయర్స్ కానీ, జడ్జెస్గా కానీ, డాక్టర్స్గా కానీ, డాక్టర్స్ అయితే వీళ్ళు ఫీజు ఇవ్వకపోయినా
ముందు ముందు వైద్యం చేసి పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ధర్మంగా ఉంటారు, న్యాయంగా ఉంటారు. ఎవరైనా వీళ్ళు మోసం చేసినా సరే సరిపోని వాడి కర్మ వాడిది అని అనుకొని మళ్ళీ వీళ్ళు ధర్మం చేస్తూనే ఉంటారు. ఇది చాలా బాగా జీవితంలో చాలా బాగా పైకి వస్తారు. కాన్ఫిడెంట్గా బాగుండాలి. ఆగస్టు పుట్టిన వాళ్ళు పేరు చక్కగా చేసుకోగలిగితే ఇంకా జీవితంలో పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి మార్చి నెల, మే నెల, డిసెంబర్ నెల చాలా చాలా మంచిది. వీళ్ళకి లక్కీ కలర్స్ 8 నెంబర్ కాబట్టి 5 నెంబర్ కూడా ఉంది కాబట్టి బ్లూ, ఎల్లో, గ్రీన్, పింక్, ఆరెంజ్ ఈ కలర్స్ చాలా బాగా ఉంటాయి. వీళ్ళు జమ్ స్టోన్స్ ఒకవేళ ఈ సన్ కనుక ఆగస్టు 15 తర్వాత పుడితే మాత్రం మంచి రత్నం రూబీ పెట్టుకుంటే మంచిది. కానీ ఇప్పుడు మంచి రూబీలు దొరకటం లేదు. ఈ రూబీలు ఇప్పుడు దొరికే రూబీలు మాత్రం పెట్టుకోవద్దు. ఓల్డ్ ఒక 100 సంవత్సరాల క్రితం దొరికే రూబీలు ఏమన్నా ఉండేటట్టయితే వీళ్ళని ఆ రూబీలు పెట్టుకోండి. ఇప్పుడు రూబీలు మాత్రం బాగాలేవు. దానిమ్మ గింజలాగా చాలా బాగా ఉండేటట్టయితే అది పెట్టుకోండి. కాకపోతే ఈ రూబీలు ఇప్పుడు మాత్రం మంచి దొరకట్లేదు. మంచిది దొరికితేనే రూబీ పెట్టుకోండి, లేకపోతే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. జాగ్రత్త. జమ్ స్టోన్స్ ఎవరు పడితే వాళ్ళకి సర్చ్ చేయటము, పెట్టుకోవటము, చాలా ఇబ్బందులు పడటం కూడా జరుగుతుంది. చాలామంది నా దగ్గరికి వచ్చి జమ్ స్టోన్స్ సర్చ్ చేయమంటారు. నేను జమ్ స్టోన్స్ సర్చ్ చేయనండి. ఎందుకంటే దాంట్లో మోసం జరిగేది ఎక్కువ, ప్లస్ మంచి క్వాలిటీ దొరికితేనే పెట్టుకోవాలి. క్వాలిటీ దొరకకపోతే పెట్టుకుంటే వేస్ట్. ఆ తర్వాత వీళ్ళకి మంచి గురువారం, ఆదివారం, బుధవారం ఈ 3 రోజులు కూడా చాలా మంచివి. వీరు బెటర్ అయిన రిజల్ట్స్ పొందడం కోసం వీళ్ళు చక్కటి నేమ్ నెంబర్ ఒక్కసారి కరెక్ట్ చేయించుకోవాలి. వీళ్ళు కొంచెం ఎక్కువగా మోసపోతూ ఉంటారు కాబట్టి వీళ్ళని ఆ మోసంలో నుంచి వాళ్ళ నేమ్ నెంబర్ ఎలా ఉందో చూపించుకోవాలి ఒకసారి. తర్వాత చాలామంది సిగ్నేచర్ చాలా రాంగ్ చేస్తుంటారండి. ఈ 8 పుట్టిన వాళ్ళు ఎక్కువగా 8 లాగా చేస్తుంటారు. 8 లాగా సిగ్నేచర్ చేస్తే అక్కడక్కడే ఉంటారండి. నేను చాలామంది ఆగస్టు పుట్టిన వాళ్ళ సిగ్నేచర్లో చాలా మిస్టేక్స్ చూశాను. వాళ్ళు ఎక్కడ రాసినా 8 లాగా రాస్తూ ఉంటారు. సిగ్నేచర్ మొదటి లెటర్ కూడా 8 లాగా రాస్తుంటారు. అందువల్ల 8 లాగా రాయొద్దండి. సిగ్నేచర్ ఒక మంచి గ్రాఫాలజిస్ట్ బాగా చదువుకొని ఉండాలి. ఏదో కొంతమంది ఈ మధ్యన చాలామంది ఏదో చేస్తున్నారు, ఏదో నేమ్ కాదండి. దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. చాలా చక్కటి ప్రిన్సిపల్స్తో సిగ్నేచర్ డిజైన్ చేయటం, సిగ్నేచర్ కరెక్ట్ చేయటం చేయాలి. అంతేగాని ఏదో గీత గీయటం చివరిలో ఇలా గీయకూడదు. ఇలా గీత చివరిలో చాలామంది నేను చూశాను. అలా గీత గీయటం వల్ల చాలా లేట్ అవుతూ ఉంటాయి ప్రాజెక్ట్స్ అన్నీ. అలా దీంట్లో చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. నేను న్యూమరాలజీ మీద బుక్ రాశాను. గ్రాఫాలజీ మీద కూడా వితిన్ షార్ట్ పీరియడ్లో బుక్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. గురువు రెట్రోగ్రేడు, శని రెట్రోగ్రేడ్ అయ్యాడు. ఈ రెట్రోగ్రేడ్ ఉండటం వల్ల ఇప్పుడు ఒక 4 అంటే ఒక 200 రోజులు జాగ్రత్తగా ఉండాలి. కొత్త కంపెనీలు పెట్టడం కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు యుద్ధ వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, ఇంతకుముందు పాత ఎపిసోడ్లో కూడా చెప్పాను. యుద్ధ వాతావరణం ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఫైనాన్స్ని చాలా జాగ్రత్తగా అవసరమైతేనే ఖర్చు పెట్టండి. అవసరం లేకపోతే ఖర్చు పెట్టద్దు. మీరు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ప్లస్ ఫుడ్ని జాగ్రత్తగా వాడండి. జాగ్రత్తగా ఫుడ్ని వేస్ట్ చేయొద్దండి. ఎంత తింటారో అంతే వరకు వండుకొని ఫుడ్ని మాత్రం వేస్ట్ చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఫుడ్కి కూడా చాలా షార్టేజ్, ప్లస్ డబ్బుకి కూడా చాలా షార్టేజ్. ఎందుకంటే గురువు ప్లస్ శని, ఇది గవర్నమెంటు, గురువు డబ్బుల కోసం చాలా కట్టకట్టలాడుతూ వస్తుంది. అందువల్ల జాగ్రత్తగా డబ్బుని బ్యాంకుల్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ వారు జరగటం వల్ల, ఈ న్యూక్లియర్ వెపన్స్ వాడటం ఎక్కువ అవటం వల్ల రకరకాల జబ్బులు వస్తాయి. కరోనాకి 100 రెట్లు ఎక్కువ ఉన్న జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు మన హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టాలి కాబట్టి అందరూ మీరు వీలైనంత వరకు మెడికల్ ఇన్సూరెన్స్ చేయించుకుంటూ ఉండండి. ముందు చాలా జబ్బులు వస్తాయి ఈ పొల్యూషన్ వలన. ప్లస్ డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ ప్రోగ్రాం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ టైం ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్. అందువల్ల నేను భయపెట్టడానికి కాదండి. మన జాగ్రత్తగా సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్. నాకు ఈ జ్యోతిష్యం తెలుసు కాబట్టి నేను చెప్పినవన్నీ జరుగుతున్నాను. నేను వార్ విషయంలో చెప్పాను, ప్లస్ ఇది
కరోనా విషయంలో అన్నిట్లో చెప్పాను కాబట్టి జాగ్రత్తగా మనకి సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్లో ఉంటే చాలా మంచిది. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.